సార్ రాజశేఖర్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్న పాడ్కాస్ట్ చేద్దామని ఇప్పుడు కుదిరింది సార్. సార్ అసలు ఈ గోటిలా ఫ్యాక్టరీ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? ఇంటర్నెట్ మొత్తం ఊపేస్తున్న హాట్ టాపిక్ ఇప్పుడు ఇది. చాలా పెద్ద కథ కాకపోతే చిన్నగా చెప్తాను. చిన్నప్పుడు మా ఊర్లో ₹1 10 గోట్లు వచ్చేవి. ఆ గోటిలతో ఒక ఆట ఆడేవాళ్ళం. ఒక స్క్వేర్ షేప్ డబ్బా గీసి అందులో గోటిలను పెట్టి ఫింగర్ లో గోటితో కొట్టాలి. ఆ ఆటలో నేను ఎప్పుడు కొట్టినా డిమ్మీ అయ్యేవాడిని. డిమ్మీ అంటే బోటి ఆ డబ్బాలో ఇరుక్కుపోవటం. ఈ ఆట మనకు సెట్ కాదని చెప్పి ఆ గోట్లన్నీ తీసుకెళ్లి బావి బొందలో పడేశా. కానీ ఇంటికెళ్లేసరికి నేను పడేసిన గూట్లే మళ్ళీ నా స్కూల్ బ్యాగ్ లో కనిపించాయి. ఇదేంట్రా మాయమంత్రమా అని తెలుసుకోవడానికి మళ్ళీ పడేసి వచ్చా. మళ్ళీ చూస్తే మళ్ళీ నా బ్యాగ్ లో ఉన్నాయి. నాకు అర్థమైంది, గోటిలకు నాకు విడదీయలేని ఏదో బంధం ఉందని. అప్పుడే పెద్దయ్యాక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నా. సూపర్ సూపర్ సార్. సార్ ఇంకొక డౌట్ నాకు, మీ గోటిలా ఫ్యాక్టరీలో జాబ్ వేకెన్సీ ఉంటే చెప్పండి. మా ఊర్లో జాబ్లెస్